చట్టాలంటే నీ చుట్టం కాదయా జగన్మోహన్ రెడ్డి. చట్టం అంటే రాజ్యాంగం ఇచ్చే హక్కు. చట్టసభలంటే గౌరవం నీకు లేదేమో, ప్రజలకు గౌరవం ఉంది. 164 మందికి విలువ లేకపోతే నీ 11 మందికి ఎక్కడ విలువ ఉంటుంది? ప్రజలు నిన్ను చీ కొడుతున్నారు, చీదరించుకుంటున్నారు. 36 నాలుకలు ఉన్నాయి కాబట్టి 36 రాజధానులు కూడా అని అంటావా? మేకప్ తీసిరా బయటికి, నీ బతుకంతా బయటపడింది. పెద్దలకు లిఫ్ట్ కేయటం కాదు, ఆడదానిలాగా. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అని చెప్పి, అమరావతి రాజధాని అని చెప్పి తీర్మానం చేసే సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అసెంబ్లీకి ఎందుకు రాలేదనుకోవాలంటారు? ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి, సినిమాలో లాగా 2 నాలుకల ధోరణి ఆయన. అంతకుముందు 2014 నుంచి 19 మధ్యలో నేను రాజధానికి కట్టుబడి ఉన్నాను, ఈ రాజధానిలో ఇల్లు కట్టుకొని ఉన్నాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇక్కడ కట్టుకోలేదని చెప్పి ప్రజల్ని నమ్మించి నమ్మబలికి ఆ రోజు 2019లో పబ్బం గడుపుకున్నాడు. 2019లో పబ్బం గడుపుకుని ముఖ్యమంత్రి అయినాక 3 రాజధానుల ధోరణి ఎత్తుకున్నాడు. అలాగే 2 నాలుకల ధోరణి అంటారు ప్రజలు. అతన్ని పూర్తిగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు కూడా రాజధానికి ఎటుపక్క ఓటేయాలో తెలియని పరిస్థితిలో అతను ఉన్నాడు. ఒకవేళ రాజధానికి సపోర్ట్ చేసి ఓటేస్తే రేపొద్దున 3 రాజధానులు అన్నానే భావంలో 2 రకాల పరిస్థితి వస్తుందనే భావంతో అతను 2 నాలుకల ధోరణితో ఆ అసెంబ్లీకి తీర్మానానికి రాలేకపోయాడు. అది అట్లని కూడా అసెంబ్లీ రాకపోవడమే కాకుండా వాళ్ళ పార్టీ పక్షం వల్లే ఎటు తేల్చలేని పరిస్థితిలో ఉన్నాం. ఏంటి సార్ మన పరిస్థితి? మన పార్టీ ఒక స్టాండ్లో ఉండాలా? లేదు మనకి ఇష్టం లేదా వెళ్ళి క్వశ్చన్ చేద్దాం, లేదు దీంట్లో చట్టంలో మార్పులు చేసి ఆమోదిద్దామని చెప్పి క్వశ్చన్ కూడా చేసే పరిస్థితి లేదు. రేపొద్దున ఇంకో రకంగా వచ్చి రేపు మా ప్రభుత్వం వస్తే మరి 3 రాజధానులు చేస్తాను. చట్టాలంటే నీ చుట్టం కాదయా జగన్మోహన్ రెడ్డి. చట్టం అంటే రాజ్యాంగం ఇచ్చే హక్కు. నువ్వేదో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టును ధిక్కరించినట్టుగా, చట్టాన్ని ధిక్కరించినట్టుగా అయితే కుదరదు. శాసనాలు చేయటం అంటే ఏంటి? చట్టసభలంటే గౌరవం నీకు లేదేమో, ప్రజలకు గౌరవం ఉంది. చట్టసభలు నీకు గౌరవం లేదని నిన్ను 11 సీట్లు పడేశారు. ఇప్పుడు ప్రతిదీ కూడా చట్టం చేయటం అంటే నీలాంటి దొంగ వైఖరి, దొంగ నాయకులు ఉండబట్టే కొత్తగా చట్టాలని నమ్ముతున్నారు ప్రజలు. నువ్వైతే రాజ్యాంగాన్ని, రాజ్యాంగేతర శక్తులు దేన్ని కూడా నమ్మవు, విశ్వసించవు. నీ ప్రభుత్వంలో జడ్జీలనే మీరు అవమానించి జడ్జీని అవమానకరంగా బూతులుగా మాట్లాడిన పరిస్థితులు మీకు ఎక్కడ ఉంటుందంటే రాజ్యాంగం అంటే విలువ. అట్లాగే ఇప్పుడు అసెంబ్లీ అంటే ఏంటి? చట్టం చేసేది. ఒక దేవాలయం. ప్రజలను నమ్మి మిమ్మల్ని ఓట్లేసి ప్రజలకు ఏమేమి కావాలో చట్టాలు చేయండి అని మిమ్మల్ని పంపిస్తున్నారు. అదే మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి చేస్తే మీకు ఆ చట్టాల మీద విలువ లేదు. ఇప్పుడు మీరు లేరు. మీరు 175 సీట్లు కానీ 164 సీట్లు వాళ్ళు ఏకపక్షంగా మెజారిటీతో వాళ్ళు చట్టం చేశారు. దాన్ని నువ్వు గౌరవించవు, దానికి విలువ లేదంటే నీకెక్కడ? మరి 164 మందికి విలువ లేకపోతే నీ 11 మందికి ఎక్కడ విలువ ఉంటుంది? నువ్వు ఎలా చేయగలుగుతావు చెప్పు? అంటే నీ నోట్లో వచ్చిన మాట అయినా ఇది. ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు. ఏదో నీ స్టాండ్ ఏదో పక్కాగా ఇప్పుడైనా చెప్పి ప్రజలకు నీ స్టాండ్ నువ్వు నిరూపించుకో. లేదు నేను ఇప్పుడు కూడా 3 రాజధానులు కట్టుబడతానని చెప్పు. అంత ధైర్యం లేదు నీకు. ప్రజలు నిన్ను చీ కొడుతున్నారు, చీదరించుకుంటున్నారు. అవన్నీ గమనించుకొని ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఇప్పుడైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా రాజకీయం చేయి. స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయబట్టే కూటమి ప్రభుత్వం స్ట్రైట్గా ఉండబట్టే ఫస్ట్ నుంచి 1 రాజధాని అమరావతి కట్టుబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు నిలబడగలిగారు, నెగ్గగలిగారు. అది ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే ఇక నీకు బుద్ధి అనేది లేదని ఆలోచన చేయాలి. మేము శాసన మండలిలో తీర్మానాన్ని ఆమోదించలేదు కాబట్టి చల్లదు అదే అనే మాట వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. మరి శాసన మండలిలో తీర్మానం, శాసనసభలో తీర్మానం జరిగింది కదా. రేపు మీరు అంటే శాసన మండలిలో బలం ఉంది, శాసన మండలి చేయగలుగుతామనే కదా. అదే మీరు చెప్తుంది. మీరు ఒక స్టాండ్లో ఉండాలా. ప్రజలకి ప్రతిపక్షంగా మీరు ఏమి చేయదలుచుకున్నారో, మేము 3 రాజధానులు కట్టుబడి ఉన్నామని ధైర్యంగా చెప్పగలుగుతారా? లేదా అమరావతి రాజధాని నుంచి ధైర్యంగా చెప్పగలుగుతారా? లేదా చేతగాని వాళ్ళలాగా ఇంట్లో కూర్చొని బెంగళూరు పారిపోతారా? అదే మీరు తేల్చుకోవాల్సిన పరిస్థితి. నువ్వు ఎటు తేల్చుకోలేవు. పాపం నీ కింద ఉన్న నాయకులు ఏం తేల్చుకోవాలన్నా కానీ పాపం వాళ్ళు సొంతగా మాట్లాడే పరిస్థితి ఇవ్వకుండా చేస్తున్నావు నువ్వు. నీ వాళ్ళు కూడా నీకు శత్రుత్వంగానే ఉన్నారు. ఏదో ఒక స్టాండ్లో ఉండాలని చెప్పి చెబుతున్నారు. అయినా కానీ నువ్వు ఇక్కడ నుంచి జెండా ఎత్తేసా బెంగళూరులో ఉన్నావు. నీ జనాలు, నీ ప్రజలు, నీ కార్యకర్తలందరూ కూడా నిన్ను పూర్తిగా విశ్వసించే పరిస్థితులు లేవు. ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. అమరావతి ఏకైక రాజధాని. నువ్వెన్ని ఆక్షేపణలు పెట్టినా, ఏది చేసినా కానీ అది ఆగదు. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ముందుకు వచ్చిన అది 3 రాజధానులని చెప్పగలిగే కెపాసిటీకి దమ్ము ఉంటే నీకు చెప్పు. నీ మనుషులతో రేపు ఆపించుకునే దమ్ము ఉంటే ఆపించగలరు, చేయగలరు. అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక 3 ప్రాంతాల అభివృద్ధి నా లక్ష్యం అంటున్నాడు కదా. మీరు అన్నది మంచి మాటే.
వికేంద్రీకరణ, అభివృద్ధి, రాష్ట్రంలో ఒకే రాజధాని పెట్టి రాష్ట్ర పరిపాలన కానీ ప్రతిదీ కూడా వికేంద్రీకరణ చేయొచ్చు, కాదనట్లేదు. 3 రాజధానులే చేయాల్సిన పని. ఏ దేశంలో, ప్రపంచ దేశంలో ఎక్కడా కూడా 3 రాజధానులు లేవు. ప్రతి దానికి కూడా సౌకర్యం కావాలా, ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు వస్తున్నా పోతున్నా కానీ వారికి అన్ని ఒక చోట ఉండి చేసుకునే పరిస్థితి ఉంటేనే రాజధాని అంటారు. ఏదో నీకు నచ్చినట్టు నీ అనువాదులకు మంచి వ్యాపారం చేసుకోవడం కోసం 3 రాజధానులని నువ్వు ఎత్తుకున్నావు. నీవు 3 రాజధానులని కేవలం వైజాగ్లో రియల్ ఎస్టేట్ చేయడం కోసం నీ అనువాదులకు మొత్తం పూర్తిగా ఇచ్చేసావు, మొత్తం కట్టబెట్టి దోచిపెట్టావు. కేవలం దానికోసమేగా, రియల్ ఎస్టేట్ చేయడం కోసం 3 రాజధానులు ఉంది. ఇప్పుడు లేవు. ఇప్పుడు నీకు అన్ని ఇది ఉందా? లేదు. నీకు ఆ రోజు ఏదో దేవుడు అవకాశం ఇచ్చాడు, ప్రజలు నిన్ను నమ్మి విశ్వసించి చేశారు, దాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. నువ్వు ఇప్పుడు మూడు రాజధానులు కాదు 36 రాజధానులు కూడా అంటావు. నీకున్న 36 నాలుకలు ఉన్నాయి కాబట్టి 36 రాజధానులు కూడా అని అంటావా? నువ్వేది కూడా చేయలేవు కాబట్టి నేను ఇంట్లో కూర్చోబెట్టింది. అది పరిస్థితి. ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ అందచందాల గురించి మాట్లాడటం, చంద్రబాబు ఏమన్నా సుందరాంగుడు అని చెప్పి ఏమన్నా పెట్టుబడులు వచ్చినాయా, ఆయన మొహం చూసి ఏమన్నా వచ్చినాయా అని మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అందాన్ని చూసి పెట్టుబడులు వచ్చి అందాన్ని చేస్తే లేదు. అప్పుడు మిస్ ఆంధ్ర మిస్ ఉమెన్ అనే పోటీలో పెట్టుకొని వెళ్ళాలా? అయ్యా నువ్వే అందం గురించి మాట్లాడాలా? నీ లిప్టిక్ నీ మేకప్ లేకుండా బయటకు వచ్చి చూస్తే నీ మొహం వంకరపోయిన మొహం అందరూ చూస్తూనే ఉన్నారు. నీ మొహం నువ్వు అందం గురించి చేస్తున్నావు. నీ మొహం నువ్వు ఎప్పుడన్నా చూసుకున్నావా? వంకరపోయిన మూతి నీది. నువ్వు లిప్టిక్ లేకుండా ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ అందం చూసాను అందరూ. అప్పుడు మంచి మేకప్తో ఉన్నావు. ఇప్పుడు నీ బతుకు ఏదో నీ ముసలితనం అంతా బయటపడిందయ్యా. నువ్వు అందం గురించి ఏం చేస్తున్నావు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన స్టిల్లు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఎప్పుడు అదే బాడీ, అదే షేప్, అదే రకంగా ఉన్నాడు. నువ్వు ఇంకో 2-3 ఏళ్ళు పోతే పండు ముసలోళ్ళు లాగా నీ బతుకంతా బయటపడితే నీ ఫేస్ లో ఫీల్ ఇదంతా నువ్వు చెబుతున్నావు అందం గురించి. అందంతో పెట్టుబడులు వస్తే చాలా మంది అందగత్తెలను అందగాళ్ళని తీసుకొచ్చి రాష్ట్రంలో నువ్వే రకంగా ఇచ్చేసావు. నువ్వు పెద్ద అందగాడివైనా నువ్వు మొన్న పెట్టుబడిని ఆకర్షించడానికి. అందుకని నువ్వు అందం లేదని నీకు రాలేదు. ఏమైనా నువ్వు అందం గురించి మాట్లాడతావు? కాస్త ఇది ఇంగితం ఉండాలా నీకు? మేకప్ తీసిరా బయటికి, నీ బతుకంతా బయటపడిద్ది. పెదాలకు లిఫ్ట్ వేయటం కాదు, ఆడదానిలాగా వచ్చినాయి పెట్టుబడులు అంటున్నాడు కదా. అదే అందగాడివని వచ్చినాయి. నువ్వు మంచి అందగాడివి కదా. ఒలింపిక్ మిస్ ఇండియా పోటీలాగా మిస్ జెంట్స్ పోటీలు పెడితే నువ్వు మిస్ జెండర్ వచ్చేస్తావు కాబట్టి అందుకని నీకు వస్తాయి. మంచి అందగాడివి కదా. అదే చాలా చక్కనోడు సుందరాంగుడివి. నువ్వు మూత వంకర పోయి పెదాలకు లిఫ్టిక్ వేసుకొని నరిసిన గడ్డం వేసుకొని నువ్వు చెబుతున్నావు మాకు అందాల గురించి. అదే అందాల నుంచి పెట్టుబడులు పెట్టుకొని ఇది చేసుకుంటా ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రతి దేశంలో అందగాళ్ళని పెట్టుకొని ప్రతి రాష్ట్రంలో కూడా నువ్వు అందగాడివి కాదు. మరి రేపు ముఖ్యమంత్రి పోటీ చేయకాకు. రేపు నువ్వు నించున్నా కానీ పెట్టుబడులు రావు మనకి. ఎందుకు మరి? ముందుగా నువ్వు కూడా పక్క తప్పుకో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.